హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 10th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకున్న 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ సోమదత్త చరితం, సెకండ్ లెసన్ భాతృవాత్సల్యం, థర్డ్ లెసన్ సుహృద్భేద, ఫోర్త్ లెసన్ భిషజో భైషజ్యం చదువుకున్నాం మనము. ఫిఫ్త్ లెసన్ వృక్షరక్షికా పితామహి, వృక్షరక్షిక పితామహి. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి కిం ఆచ్ఛాదయతి స్మ. శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి కిం ఆచ్ఛాదయతి స్మ. ఆన్సర్, శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి ధాసం ఆచ్ఛాదయతి స్మ. శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి ధాసం ఆచ్ఛాదయతి స్మ. మనం ఈ ఆన్సర్లో ధాసం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కేసరసింహ శ్రద్ధయా కస్మిన్ సంలగ్రః. కేసరసింహ శ్రద్ధయా కస్మిన్ సంలగ్రః. ఆన్సర్, కేసరసింహ శ్రద్ధయా వృక్షారోపణే సంలగ్రః. కేసరసింహ శ్రద్ధయా వృక్షారోపణే సంలగ్రః. మనం ఈ ఆన్సర్లో వృక్షారోపణే అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కేసరసింహ కథం ధనం ఆర్జితవాన్. కేసరసింహ కథం ధనం ఆర్జితవాన్. ఆన్సర్, కేసరసింహ ఫలాని విక్రీయ ధనం ఆర్జితవాన్. కేసరసింహ ఫలాని విక్రీయ ధనం ఆర్జితవాన్. ఈ ఆన్సర్లో ఫలాని విక్రీయ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ ధాసం, సెకండ్ వన్ వృక్షారోపణే, థర్డ్ వన్ ఫలాని విక్రీయ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ లెసన్ భారతభూష వీరయోష. భారతభూష వీరయోష. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, చింతాదేవి కేన పాలిత ఆసీత్. చింతాదేవి కేన పాలిత ఆసీత్. ఆన్సర్, చింతాదేవి శురేణ పితా పాలిత ఆసీత్. చింతాదేవి శురేణ పిత్ర పాలిత ఆసీత్. ఈ ఆన్సర్లో శురేణ పిత్ర అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, రాజపుత్రయునః నామ కిం. రాజపుత్రయునః నామ కిం. ఆన్సర్, రాజపుత్రయునః నామ రత్నసింహః. రాజపుత్రయునః నామ రత్నసింహః. మనం ఈ ఆన్సర్లో రత్నసింహః అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, చింతాదేవి కిం కర్తృం సజ్జీబభూవ. చింతాదేవి కిం కర్తృం సజ్జీబభూవ. ఆన్సర్, చింతాదేవి పరలోకయాత్రాం కర్తృం సజ్జీబభూవ. చింతాదేవి పరలోకయాత్రాం కర్తృం సజ్జీబభూవ. ఈ ఆన్సర్లో పరలోకయాత్రాం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ శురేణ పిత్ర, సెకండ్ వన్ రత్నసింహ, థర్డ్ వన్ పరలోకయాత్రాం అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.